అందరికీ నమస్కారం. టీనా శ్రావ్యాన కమిటీ కుర్రోళ్ళు, తర్వాత గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో అని చెప్పే సినిమాలు అండి. దాంట్లో ఫేమస్ అండి బాగా. వెనకాల అటాచ్ చేసాను చూడండి. మేడారం జాతరలో ఆమె కుక్కని త్రాసులో కూర్చోబెట్టి సరిపడా బెల్లం ఇచ్చేసి అమ్మవారికి మొక్కులు తీర్చుకుంది. ఇది చూసినటువంటి కుక్కల ప్రేమికులు, జంతు ప్రేమికులు మంచి పని చేశామంటే ఇంకొంతమంది ఆదివాసీ దేవతలను అవమానిస్తావా, కుక్కలో మనుషులు ఒకటేనా, మనుషులు కూర్చునే త్రాసులో కుక్కను కూర్చోబెట్టి బెల్లం తూచి అమ్మవారికి ఇస్తావా, ఏం చేస్తావు నువ్వు అని చెప్పేసి అంటున్న మూమెంట్లో ఈ టీనా శ్రావ్య తల్లి ఏం చెప్పింది, బాబు ఆ కుక్కకు ఒంట్లో బాగాలేదయ్యా, అప్పుడు మేము మొక్కున్నామయ్యా, అమ్మ మా కుక్కకు నయమేలా చూడమ్మా, నయమైతే వచ్చి నీ మొక్కు చెల్లించుకుంటామని మొక్కున్నాము, అలా కుక్క కూడా ఒక ప్రాణే కదయ్యా, దాని ప్రాణమే కదయ్యా, ఆ ప్రాణంతో ఇప్పుడు నిలబడిందయ్యా, అందుకని మొక్కు తీర్చుకున్నామయ్యా, తప్పుగా అనుకోవద్దయ్యా అని చెప్పేసి ఆమె చెప్పాను. ఇప్పుడు ఇక్కడ రెండు వర్షన్స్, కుక్క మనిషి ఒకటేనా, కుక్కకి మనిషికి ఈక్వల్గా అన్నట్టుగా త్రాసులో కూర్చోబెట్టి ఆ రకంగా బెల్లం అమ్మవార్లకి ఇయటం ఏంటి అని కొంతమంది, పోనీలే ఇన్నాళ్ళకైనా కుక్కకి మనిషితో ఈక్వల్గా స్థానం ఇచ్చారు, కుక్కని ఫ్యామిలీ మెంబర్గా చూసుకున్నారు, మంచి పనే చేశారు, ఆ అమ్మవారు అందరిని ఈక్వల్గా చూస్తుందంటే ఇదే, మీరు కూడా ఈక్వల్గా చూసుకుంటున్నారు మరి కొంతమంది అంటున్నారు. మీరేమంటారు కింద కామెంట్లో తెలియచేయండి. నేనైతే రీసెంట్ జరిగిన మొత్తం ఘటనలు చూసిన తర్వాత మనిషి వేరు, కుక్క వేరు, పక్షి వేరు, పశువు వేరు అంటూనే ఉన్నాను, కానీ ప్రేమగా చూసుకుంటున్నప్పుడు అది తప్పు కానప్పుడు ఇబ్బంది లేదండి. దేనిని ఎక్కడ ఉంచాలి అక్కడే ఉంచాలి, కానీ ప్రాణం కోసం అన్నప్పుడు, ఆ ప్రాణం విలువ తెలిసినప్పుడు, దేవత ముందైనా, గుడి ముందైనా, డాక్టర్ ముందైనా తప్పు లేదేమో అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ప్రాణం కాపాడిన దేవత అంటూ ప్రేమగా ఇవ్వటం వేరు, ఏదో ఫ్లోలో ఇవ్వటం వేరు. ప్రాణం నిలబడింది అందుకే మొక్కు చెల్లించుకున్న తప్పుగా అనుకోవద్దు అని అన్నారు. అది నచ్చింది నాకు. అందరికీ నమస్కారం. నేను ఈ వీడియో క్లారిటీ ఇవ్వడానికి అండ్ క్షమాపణ తెలపడానికి చేస్తున్నాను. నేను పోస్ట్ చేసిన వీడియో వైరల్ అయ్యాక తెలిసింది అది కరెక్ట్ కాదు అని. యాక్చువల్లీ మా డాక్టర్ 12 years అండి, దానికి ట్యూమర్ సర్జరీ అయింది. అది రికవరీ అవ్వాలని నేను నా అమ్మని మొక్కుకున్నాను. సో అది రికవరీ అయింది, నడుస్తుంది. సో ఆ మొక్కు చెల్లించాలని మా డాగ్ని బంగారం తూకం వేయడం జరిగింది. సో అది నేను ప్రేమతో, భక్తితో మాత్రమే చేశాను. నేను ఏం ఉద్దేశించి ఎవరిని కించపరచాలని చేయలేదు. మన మేడారం జాతర సాంప్రదాయం ప్రకారం, గిరిజనుల ఆచారాల ప్రకారం అది తప్పు అని నేను ఇప్పుడే తెలుసుకున్నాను. సో నేను చేసిన ఈ పొరపాటు వల్ల ఎవరైనా హర్ట్ అయి ఉంటే సారీ. అండ్ ఇలాంటి పొరపాట్లు మళ్ళీ జరగవు, అలాంటి తప్పు మళ్ళీ చేయను. నేను మన సాంప్రదాయాన్ని ఎప్పుడు గౌరవిస్తూనే ఉంటాను. ఈ విషయాన్ని ఇక్కడితో ముగించాలని మిమ్మల్ని అందరినీ సిన్సియర్గా కోరుతున్నాను.